ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు సామాన్యులను ఆలోచింపజేస్తాయి. ఒక దేశ అభివృద్ధి అనేది ఆ దేశాన్ని పాలించే నాయకులు తీసుకునే నిర్ణయాలు మరి అనుసరించే ఆర్థిక విధానాలపైనే ఆధారపడి ఉంటాయింది. ఇక్కడ గత పాలకులను మనం గమనించుకున్నట్టయితే వారు తీసుకునే నిర్ణయాలు దేశాన్ని మరి సంక్షోభాల నుండి గట్టెక్కిస్తే, ఇప్పుడు జరుగుతున్న నాయకులు ప్రస్తుత పాలకులు వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ప్రచార ఆర్భాటాలు, అనాలోచిత నిర్ణయాలు దేశాన్ని వెనక్కి పెడుతున్నాయనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి, గత పాలకుల మరి గొప్పతనం, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను మనం కానీ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలు, ఎన్నికల మరి డ్రామాలు, ఎన్నికల్లో వస్తున్న డ్రామాలు, హంగామాలు, ఆర్భాటాలు మనం గమనించుకున్నట్లయితే రాజకీయాల్లో ఎన్నికలు ముంగిట ప్రజలను మభ్యపెట్టడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కానీ మనం చూసుకున్నట్లయితే సామాన్యుడిపై భారం పడకుండా మరి చూస్తామని చెప్పిన పాలకులు ఎన్నికలు పూర్తి కాగానే ప్రజలను సంక్షోభంలోకి నెట్టేలా మరి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అర్జెంటుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నడుం ఇరుస్తున్నారు. ఒక్కసారి మనం గమనించుకోవాలా. అంతర్జాతీయ వేదికలపైన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తన్ను తాను మరి విశ్వగురువుగా ప్రకటించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దేశ పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆయన మాటలకు, ఆయన చేసే పనులకు ఎక్కడ పొంతన ఉండటం లేదు. గతంలో తీసుకున్న నోట్ల రద్దు కానీ మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఆ నిర్ణయం వల్ల దొంగ నోట్లు చలామణి ఆగలేదు సదా, దేశంలో ఉన్న కాస్త ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. విదేశాల్లో ఉన్న నల్లధనం, బ్లాక్ మనీ మొత్తం విమానాల్లో దేశానికి తిరిగి వచ్చేస్తుందని మరి ప్రజలను మభ్యపెట్టి, దురదృష్టవశాత్తు మరి దేశంలో వ్యవస్థలు నాశనం కావడానికి ప్రభుత్వాలు ఒక కారణమైతే, వాస్తవాలను దాచిపెట్టి భజన చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా మరి ఇది రెండో కారణం కావచ్చు. ముఖ్యంగా మూడో కారణం కూడా మనం చెప్పుకోవాలా. ప్రజలు కూడా దీనికి మరి ప్రజలు వీటిని గమనించలేకపోవడం మూడో కారణం. మరి ఇవన్నీ మనం గమనించుకోవాలా. ఇప్పుడు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు మరి పెరిగిపోతున్నాయి. అంతా కలిసి ఈ దేశాన్ని దివాలా తీయించే పరిస్థితికి తెస్తున్నారు. మెయిన్గా సంక్షేమ పథకాలు, ఓట్లకు రాజకీయం అన్నమాట ఇదంతా. ఒకప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారి మరి కాలంలో, లేదా అంతకంటే ముందు మనం కానీ చూసుకున్నట్లయితే నిజంగా అర్హులైన పేదలకు మాత్రమే 20 రూపాయల పింఛన్ ఇచ్చేవారు. అప్పట్లో అర్హులైన వారికి ఇచ్చేవారు. అది వారి జీవనానికి సరిపోయేది. కానీ నేడు ఓట్ల రాజకీయం కోసం ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు, కోట్ల రూపాయల ఉన్న వారికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉదాహరణకు మరి తెలంగాణ విషయం కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే కొన్ని 1.5 కోటి కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే రూపాయికే కంట్రోల్ బియ్యం ఇస్తున్నారు. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగిలిన జనాభా కేవలం 24 లక్షలు మాత్రమే. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, మరి జైళ్ళల్లో ఉన్నవారు పోతే మరి ప్రజాప్రతినిధులు తప్ప మిగిలిన వారంతా ఎదలుగానే ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఈ విధంగా ఓట్ల కోసం మరి ఉచితాలు ఇస్తూ ప్రజాధనాన్ని మరి సంపదను వృధా చేస్తున్నారు ఈ ప్రజాపాలకులు. ఈ రూపాయి బియ్యం కాస్త బ్యారేకార్డులు దాటి 18 రూపాయల చొప్పున మరి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దీనిపై అనేక పీడీ చట్టాలు, కేసులు ఎన్నో నమోదవుతున్నాయి. మరి ఎవరు దాని గురించి మాట్లాడరు. ముఖ్యంగా మనం కానీ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ మరి కొంచెం వాళ్ళ గురించి మనం దూరదృష్టి కానీ ఆలోచిస్తే, ముఖ్యంగా ఇక్కడ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మరి మన్మోహన్ సింగ్ గారిని కానీ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. పివి నరసింహారావు టైంలో ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిని చేసి
దేశంలో ఉన్న బంగారం మరి ఆ బంగారం నిల్వలను తాకట్టు పెట్టైనా సరే విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చి మరి దేశ ఆర్థిక సంసారాన్ని నిలబెట్టారు. ఆ రోజుల్లో మరి ఇన్వెస్ట్మెంట్లను ఎఫ్డిఐ 49% పైగా పెంచడం ద్వారా విదేశీ నిల్వలను మరి సాధించి దేశాన్ని మళ్ళీ ప్రగతి పదంలోకి తెచ్చారు మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు. వారు ప్రవేశపెట్టిన మరి సరళీకృత మరి ఆర్థిక విధానం దేశ రూపురేఖలను మార్చేసింది. మన్మోహన్ సింగ్ గారు కేవలం గొప్ప ఆర్థికవేత్త మాత్రమే కాదు, మరి అపారమైన విద్యావంతుడు. ఆక్స్ఫర్డ్లో చదువుకొని మరి కేంబ్రిడ్జ్లో పనిచేసిన అంతర్జాతీయ స్థాయి వ్యక్తిత్వం ఆయనది, మన్మోహన్ సింగ్ గారిది. ఆయన హయాంలోనే దేశ ప్రజలకు ఎంతో మేలు చేసి మరి చేపట్టారు. కొన్ని చట్టాలు వచ్చాయి. ఒక కార్యాలయంలో దాచిపెట్టిన మరి సమాచారాన్ని కూడా సామాన్యుడు తెల్ల కాగితంపై రాసి అడిగితే ఇచ్చేలా సమాచార హక్కు చట్టం మరి ఆర్టీఐ తెచ్చింది ఆయనే, మన్మోహన్ సింగ్ గారే. అలాగే విద్యా హక్కు చట్టం ఆర్టీఈ మరి పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం వంటి మరి వండర్ఫుల్ స్కీమ్లు ఆయన హయాంలోనే వచ్చాయి. మన్మోహన్ సింగ్ గారు కనుక కానీ దేశానికి ఇంకొక 10 సంవత్సరాలు కానీ ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశం రూపురేఖలు మరి గౌరవం మరోలా ఉండేది. ఆయన ఎంతో నిజాయితీపరుడు. ఆయనను చూపెట్టి వెనక ఎవరైనా స్కాములు చేసి ఉండొచ్చు కానీ ఆయన వ్యక్తిత్వం మరి మచ్చలేనిది. మన్మోహన్ సింగ్ గారి పాలనతో పోలిస్తే మాత్రం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పాలన మరి కాలం అంతా చీకటమయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గందరగోళంగానే ఉంది. ఆయన తెచ్చిన స్కీమ్స్ మరి దేనికి కూడా అక్కరకు వచ్చేవి కాకుండా అనుకోవచ్చు. మన్మోహన్ సింగ్ గారి బాటలే ఇప్పటి వరకు ఈ దేశాన్ని నిలబెట్టాయి. కానీ ప్రస్తుత పాలకులు మరి ఒకసారి కానీ హిందూ ముస్లిం అంటూ మతాల మధ్య మరి ఎక్కువగా ఇక్కడ మతాల మధ్య చిచ్చులు ఉన్నాయి. వైషమ్యాలు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప దేశ పరిస్థితిని ఎలా ముందుకెళ్లాలనేది ఇప్పుడు కూడా లేదు. మత విద్వేషాలతో రెచ్చగొడుతున్నారు. మత విద్వేషాలతో ఏ దేశం కూడా మరి బాగుపడదు. ముఖ్యంగా గతంలో మన్మోహన్ సింగ్ గారిని రోబో అని ఎగతాళి చేశారు మన్మోహన్ సింగ్ని. కానీ మన్మోహన్ సింగ్ గారు నోరు తెరవలేదు, కానీ ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ప్రస్తుత ప్రధాని నోరు మోయడం లేదు, కానీ ఎప్పుడు నిజం చెప్పడం లేదు. ఇదే ఇద్దరికి ఉన్న తేడా. అందుకే దేశాన్ని కాపాడుకోవటానికి మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడు మళ్ళీ పుడితే బాగుండని మరి దేశం గర్విస్తుంది. దేశంలోని ఆర్థిక వ్యవస్థలు కోరుకుంటున్నాయి కూడా. చివరగా నేను చెప్పబోయేది ఏంటి మిత్రులారా, ముఖ్యంగా మనం ప్రజల బాధ్యత ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, దేశమా అంటే నా దేశమే ముందు అని. నా దేశమా అంటే నా దేశమే ముందు అని. కాబట్టి ప్రజలందరికీ దేశమే ముఖ్యం కావాలి. దేశం బాగుండాలి. కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడటం కాదు మిత్రులారా, ప్రజల్లో కూడా మరి స్వయం నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ దేశంలో కేవలం ఆయిల్, ఇంధనం, విద్యుత్ మరి ఇలా చోరీల రూపంలోనే దాదాపు 1,06,000 కోట్ల రూపాయలు మరి సంపద వృధా అవుతుంది. ఈ వృధాలను అరికట్టవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. సైన్స్ను, టెక్నాలజీను నమ్మకుండా ప్రజలను మూఢనమ్మకాల వైపు మళ్లించే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ పుణ్యభూమిని, దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను గుర్తు చేసుకోవాలి. మరి తన వంతు బాధ్యతగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలండి.